హాయ్ అండి, ముందు వీడియోలో బ్లౌజ్ డిజైన్ చూపించాను కదా, మిర్రర్ వర్క్ లేజీ డేజీ స్టిచ్ వేసి ఈ విధంగా క్రాస్ డిజైన్స్ ఎలా వేసాను అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బ్లౌజ్ మీద ఆల్ ఓవర్ గా క్రాస్ గా చుక్కలు పెట్టుకుంటూ రావాలి, అంటే డిజైన్. ఈ క్రాస్ డిజైన్ లో ఒకదాని తర్వాత ఆల్టర్నేట్ గా వేసుకుంటూ రావాలి డిజైన్. ఇదిగోండి ముందు వీడియోలో చూపించిన డిజైన్ ఇది. వీటి మధ్యలో నుంచి ప్లెయిన్ మిర్రర్స్, అటు ఇటు లేజీ డేజీ స్టిచ్ వేసిన మిర్రర్స్ కూడా ఉన్నాయి. అర్థం అవ్వకపోతే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదిగోండి ముందు వేసిన డిజైన్ చూసారు కదా ఆల్రెడీ. ఇది ఇంకొక సెకండ్ డిజైన్ అనమాట. ఆల్రెడీ మిర్రర్ కుట్టాను. ఇంకొక ఇడ్చి దారం, ఇది నీడిలోకి 3 వరుసలు తీసుకోవాలి. అంటే 6 వరుసలు ఉంటుంది కదండి ఇడ్చి దారానికి, 3 వరుసలు తీసుకుంటే సరిపోద్ది. 3 లైన్స్ కింద ఇలా డ్రా చేశాను. వైట్ పెన్సిల్ యూస్ చేసి వేసాను. గ్లాస్ మార్కర్ అంటే ఇస్తారండి. రన్నింగ్ స్టిచ్ తెలుసు కదా, మనం మామూలుగా ఏదైనా కొట్టడానికి సైడ్స్ జాయింట్స్ మిషన్ లేని వాళ్ళు ట్రై చేస్తారు కదా, ఈ స్టిచ్ ఎక్కువగా వేస్తూ ఉంటారు. ఇది ఈజీగా ఎవరైనా వేసేయచ్చు, కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా వేసేయగలుగుతారు. పర్టికులర్గా నెక్ పార్ట్లో ఇదే డిజైన్తో కంప్లీట్గా వేశాను. అది చూడాలనుకుంటే కామెంట్ చేయండి. మిర్రర్ వర్క్ ముందు వీడియోలో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. మిర్రర్ వర్క్ ముందు వీడియో అనే కాదు, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మిర్రర్ వర్క్ ఎలా చేయాలి అన్నది. ఒకసారి ఛానల్ చెక్ చేసినట్లయితే మీకు అర్థమవుతుంది. స్టిచ్డ్ బ్లౌజ్ మీద చేసే డిజైన్స్, లేదు అంటే నార్మల్ క్లాత్ మీద చేసే డిజైన్స్ కూడా చాలా ఉన్నాయండి. అంటే హ్యాండ్తో కుట్టే డిజైన్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. మిషన్ కుట్టడం రాకపోయినా ఆల్రెడీ మన దగ్గర వాడేసిన బ్లౌజులు ఉంటాయి. కొత్తగా డిజైన్ చేసుకుందామా అని ప్లాన్ చేసుకోవాలనుకున్నా కూడా ఇవి ట్రై చేయొచ్చండి. పర్టికులర్గా హ్యాండ్తో కుట్టే డిజైన్సే. అది కూడా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఏదైనా టైం పాస్ చేయకుండా టీవీ చూస్తూ ఈ విధంగా స్టిచ్చింగ్ అలా చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. వెనక వైపు ముడి వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా క్రాస్గా అక్కడక్కడ వేసాను చూడండి. దీనికి రిలేటెడ్గా ముందు వీడియో ఒకటి ఉంటుంది, అది కూడా ఒకసారి చెక్ చేయండి.